బీఆర్ఎస్ వర్సెస్ అరకపూడి గాంధీల మధ్య జరుగుతున్న వార్లో ఆంధ్ర సెటిలర్స్ అన్న పదం పదే పదే రిపీట్ అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా సెటిలర్లు ఆంధ్రుల పెత్తనం లాంటి ప్రాంతీయ విభేదాలు రచ్చగొట్టే మాటలు ప్రతిధ్వనిస్తుండడం తీవ్ర విమర్శల పాలవుతుంది. ఈ పరిస్థితి తలెత్తడానికి కారణమైన కౌశిక్ రెడ్డిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు సపోర్ట్గా కేటీఆర్, హరీష్లు మాట్లాడుతుండడంతో అసలు ఈ రచ్చ వెనుక బీఆర్ఎస్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర సాధన ఉద్యమానికి నేతృత్వం వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సొంత అజెండా నడిపించింది. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానన్న గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల్లో మెజార్టీ దక్కడంతో ఆ హామీకి తిరోధకాలిచ్చేశారు. ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేసి వలసలు ప్రోత్సహిస్తూ 10 ఏళ్లు రాజ్యాధికారం చేపట్టారు. పైగా ఇక తమది ఫక్తు రాజకీయ పార్టీయే అని, తెలంగాణ సాధనతోనే టీఆర్ఎస్ పని పూర్తయిందని అప్పట్లో స్వయంగా ప్రకటించారు. మొదటిసారి తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రెండోసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేతని బూచిగా చూపించి ఆంధ్రుల పెత్తనమని ప్రచారంలో ఊదరగొట్టి తిరిగి సెంటిమెంట్ పండించి సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత జాతీయ రాజకీయాలంటూ పార్టీ పేరుతో తెలంగాణ అన్న పదానికి స్థానం లేకుండా చేశారు. భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చేసి చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో తిరిగొచ్చేశారు. అయితే జాతీయ స్థాయిలో ఏ కూటమి ఆయన్ని దగ్గరికి చేరనీయలేదు. దాంతో దేశ రాజకీయాల్లో ప్రభావం చూపడం అటుంచి తెలంగాణలో ఉన్న పునాదులు కూడా కదిలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణం వెతకడం మానేసిన కేసీఆర్ జనానికి ముఖం చూపించడమే మానేశారు. సావు నోట్లు తలపెట్టి తెలంగాణ తెచ్చిన తనను జనం కాదన్నారన్న అక్కసుతో ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా, లోపాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేసుకోకుండా మళ్లీ ఆంధ్ర తెలంగాణ అంటూ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తూ ఉండడం వివాదాస్పదమవుతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని వాటిని బలహీనపరిచే ప్రయత్నం చేశారు. ఆయా పార్టీల శాసనసభా పక్షాలను పార్టీలో విలీనం చేసుకున్నారు. అప్పుడు తప్పుగా కనిపించని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోయేసరికి గులాబీ పెద్దలకు పెద్ద అపరాధంలా కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడాన్ని తెలంగాణ ద్రోహం అన్నట్లుగా చెబుతున్నారు. కోర్టుకెక్కి న్యాయ పోరాటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య జరుగుతున్న వివాదం వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్న వాదన వినిపిస్తోంది. హరీష్ రావుకి దక్కాల్సిన పీఎస్సీ చైర్మన్ పదవి అరికపూడి గాంధీకి దక్కడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడాన్ని, గాంధీని కౌశిక్ రెడ్డితో టార్గెట్ చేయిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. గాంధీని నాన్ లోకల్ అన్న కౌశిక్ రెడ్డి దానిపై దుమారం రేగడంతో ఇప్పుడు కవరింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని, ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు? గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికైనా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పింది. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 10 ఏళ్ల నుంచి గులాబీ పార్టీలోనే ఉన్నారు. మొదటిసారి టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఆయన తర్వాత 2 సార్లు ఆ పార్టీ నుంచే గెలుపొందారు. ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గాంధీ బీఆర్ఎస్ టికెట్ పైనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు. అసలే గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి దక్కడంతో రగిలిపోతున్న బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవడానికి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయాలని చూస్తుంది. అరికపూడి గాంధీ ఆంధ్ర వ్యక్తి అని, ఆయనకు గాజులు చీరలు పంపిస్తాను అని కౌశిక్ రెడ్డి వివాదానికి తెరలేపారు. తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాట్లాడితే ఆంధ్ర సెటిలర్లు అని కౌశిక్ రెడ్డి అంటుంటే చాచా ఆయన అలా అనలేదని హరీష్ రావు అంటున్నారు. గాంధీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని, ఆంధ్రవాసులను కాదని కౌశిక్ రెడ్డిని వెనుకేసుకొస్తున్నారు. కౌశిక్ రెడ్డి మీద ఆయన ఏం మాట్లాడిండు గాంధీ గారు? నువ్వు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నీ పెత్తనమేంది అని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు ప్రశ్నించారు. సో గాంధీ గారికి సమాధానం చెప్పిండు తప్ప సెట్లర్ల మీద కౌశిక్ రెడ్డి మాట్లాడలే. రెచ్చగొట్టింది ఎవరు? కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నువ్వెవడివి పెత్తనం చెలాయించడానికని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు రెచ్చగొడితే గాంధీ గారు అనే వ్యక్తికి సమాధానం చెప్పిండు తప్ప ఆయన హైదరాబాద్లో ఉండే సెట్లర్ల గురించి మాట్లాడలేదు, హైదరాబాద్లో ఉండే ఎవరి గురించి మాట్లాడలేదు. అది కేవలం గాంధీ గారు తనను ప్రశ్నించినప్పుడు తాను గాంధీ గారిని ప్రశ్నించారే తప్ప ఇంకొకటి కాదు. అమెరికా వెళ్లిన బీఆర్ఎస్ చిన్నబాస్ కేటీఆర్ కూడా హడావిడిగా వచ్చేసి కౌశిక్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడేశారు. అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టడంపై అక్కసు వెళ్లగక్కిన కేటీఆర్ పార్టీ ఫిరాయింపులు, అసెంబ్లీ సాంప్రదాయాలు, పార్లమెంటరీ పద్ధతులంటూ చెప్పుకొచ్చారు. పార్టీ ఫిరాయింపుల మీద అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు, ఒక ఆర్డర్ స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ, సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలకు, పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్ధతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగినారు. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ లోని 27 శాసనసభ స్థానాల్లో 18 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. గ్రేటర్ లో కీలకంగా ఉండేది ఆంధ్ర సెటిలర్లే. వారంతా హైదరాబాద్ వాసులమే అని భావిస్తుంటారు. వారి మద్దతు లేకుండా బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలిగేది కాదని అందరికీ తెలిసిందే. అలాంటిది అటు హరీష్ రావు, ఇటు కౌశిక్ రెడ్డిలు మాటకు ముందు ఒకసారి, తర్వాత ఒకసారి ఆంధ్ర సెటిలర్లు అంటుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హరీష్, కేటీఆర్లు కౌశిక్ ను వెనుకేసుకురావడం బీఆర్ఎస్ శ్రేణులకే మింగుడు పడడం లేదంట. అత్యుత్సాహంతో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గ్రేటర్లో పార్టీని ఘోరంగా దెబ్బతీస్తాయని పార్టీ సీనియర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాల్సింది పోయి అతన్ని ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీ మరింత నష్టపోతుందని సూచిస్తున్నారు. కౌశిక్ వ్యాఖ్యలపై ఎవరెన్ని వివరణలు ఇచ్చినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఎప్పుడు బయటకొస్తారో, ఈ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.